ఫలితం అంతా కూడా ఆ యొక్క దేవతలు చెందిస్తూ ఉన్నారు. ఆ దేవతలు చెందిస్తున్న సందర్భంగా ఈ రాక్షసులందరూ కూడా చూశారు. ఇలా కనుక జరుగుతూ ఉంటే మన యొక్క ఉనికిడే ఉండదు, మన యొక్క వంశమే ఉండదు అని చెప్పిన ఒక భయం చేత ఎక్కడైతే ఋషులందరూ కూడా యజ్ఞయాగాలు చేస్తున్నారో ఆ యజ్ఞయాగాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అది కొంతకాలం జరిగేసరికి ఈ ఋషులందరూ కూడా తన యొక్క అనుష్ఠానం చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి కూడా ఎటువంటి ప్రదేశం కూడా లేకుండా పోయినది. అది తెలుసుకుని చాలా బాధపడుతూ అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళేసరికి బ్రహ్మగారు నమస్కారం చేసి, ఓ మహానుభావ, మేము అనేకమైన యజ్ఞయాగాలను చేస్తూ ఆవిర్భావాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాము. కానీ రాక్షసులందరూ కూడా యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తున్నారు. కనుక మాకు ఏదైనా మంచి ప్రదేశం ఉంటే కనుక చూపించగలరయ్యా అని చెప్పడం అడిగేసరికి బ్రహ్మగారు చెప్తున్నారు, ఓ ఋషులారా, ఇది నా చేతిలో కూడా లేదు, ఇది సాక్షాత్తు మహావిష్ణు రూపమైన మహావిష్ణుమూర్తి తెలుస్తుంది కనుక మనం అందరం కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దామయ్యా అని చెప్పి బ్రహ్మగారితో అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి నమస్కారం జరిగినంతా కూడా చెప్పారు. వెంటనే విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఓ ఋషులారా, నేను నా సుదర్శన చక్రాన్ని విడిచిపెడతాను. నా సుదర్శన ఎక్కడైతే పడుతుందో ఆ యొక్క ప్రాంతమే మీకు రక్షగా, నా సుదర్శన రక్షగా ఉంటాడు అని చెప్పి ఆ మహావిష్ణువు సుదర్శన చక్రం విడిచిపెట్టాడు. కొన్ని వేల కిలోమీటర్ల దూరం పడిపోయినది. ఆ పడిన ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క సుదర్శన చక్రం ఎలాగైతే ఉంటుందో ఆ ఆకారంలో ఉంది చేత ఆ అరణ్యానికి అంతా కూడా నైమిషారణ్యం పేరు వచ్చిందయ్యా. ఆ నైమిషారణ్యం కూడా ఋషులందరూ కూడా యజ్ఞయాగాలు చేస్తున్నారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ ఋషులందరూ కూడా వచ్చే ఆలోచన వచ్చింది. వచ్చేది కలియుగం కదా, కలియుగంలో మానవులందరూ కూడా అనేకమైన కష్టాలు పడుతూ ఉంటారు కనుక వారికి ఏదైనా మంచి జరగాలని చెప్పి ఒక అపేక్షత అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అప్పుడే అక్కడ నది గోమతి అనే నదీ తీరమునందు స్థానం అటుగా వెళుతున్న ఆ సూత మహాముని గురించి సూత మహాముని వెళుతున్నారు కనుక వారిని అడిగితే కనుక ఏదైనా సలహా చెబుతారని చెప్పని ఈ ఋషులందరూ కూడా వెళ్ళి సాష్టాంగ ప్రణామాలు చేసి, ఓ మహానుభావ, మేము ఇలా అనుకుంటున్నాము కనుక దానికి ఏదైనా మార్గం ఉంటే తెలుపగలరని చెప్పిన అడిగేసరికి ఆ యొక్క సూతమా చెప్తున్నాడు, ఓ ఋషులారా, మీరు మంచి ఆలోచనతో ఉన్నారు కనుక మనము ఒక మంచి రోజు చూసుకుని దీర్ఘసత్రయాగం మొదలు పెడదాము అని చెప్పి ప్రారంభం అనుకున్నారు. వెంటనే ఆ యొక్క మంచి ముహూర్తం పెట్టారు. సూత మహాముని పెట్టిన రోజు ఆ యొక్క ఈ యొక్క యాగాన్ని ప్రారంభం చేశారు. ఆ యొక్క దీర్ఘసత్రయాగం అంటే ఏమిటంటే దీర్ఘము అంటే ఆది అంతము కూడా లేనిది కనుక ఆ యాగాన్ని మొదలు పెడతామని చెప్పి మంచి సంకల్పం చేత ప్రారంభం చేశారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఋషులందరూ మరణ ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం చేస్తే బాగానే ఉంటుంది కానీ వారి చేత కూడా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా, వారి పాపకర్మలను కూడా పోగొట్టుకోవాలంటే కనుక వారు కూడా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కనుక ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పని ఆ యొక్క ఋషులందరూ సూతమహాముని అడిగారు. వెంటనే సూతమహాముని చెప్తున్నాడు, ఓ ఋషులారా, మీరు ఏదైతే అడిగారో పూర్వము దేవఋషి అయిన నారద మహాముని అన్ని లోకంలో కూడా తిరుగుతూ మార్గమధ్యంలో భూలోకం వెళ్ళాడు. ఆ మానవులందరూ కూడా అనేకమైన కష్టములన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వారికి కష్టాలన్నీ తిరిగిపోయే మార్గాన్ని ఏమిటో తెలుసుకోవాలని సంకల్పం చేత ఆ యొక్క నారద మహాముని అన్ని లోకంలో తిరుగుతూ మార్గమధ్యంలో భూలోకం వచ్చి ఉన్నాడు. ఆ భూలోకంలో మానవులందరూ కూడా అనేకమైన కర్మములన్నీ కూడా జరుగుతున్నారు, కర్మములన్నీ అనుభవిస్తున్నారు. కానీ వారి పాపం అంతా కూడా పెరిగిపోవడం చేత మంచి పుణ్యకార్యక్రమాలు చేస్తున్నా కూడా వారికి మోక్షము కలగడం లేదు. అది తెలుసుకుని నారద మహాముని అన్ని లోకం తిరుగుతూ మార్గమధ్యంలో స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ విష్ణులోకానికి వెళ్ళేసరికి విష్ణుమూర్తి ఎలా ఉన్నాడు అంటే తత్ర నారాయణం దేవ శుక్లాభరణ చతుర్భ్యం శంఖచక్ర గదాపుష్పం వనమాల విభూషణం. ఆ యొక్క పాల సముద్రం మీద పడుట చేత కళ్ళ శరీర ఛాయ గలవాడు, అంతేకాకుండా 4 చేతులు గలవాడు. ఆ 4 చేతులు కూడా శంఖము, చక్రము, గదా, పద్మం 4 ఆయుధములు కలుపుకుని అనేకమైన ఆహారములను వేసుకుని ఉన్నాడు. ఆ యొక్క మహావిష్ణుమూర్తి చూసేసరికి ఆ నారద మహాముని ఏం చేయాలో తెలియక మరణ స్తోత్రం చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే నమో భాగ మనసాతీతాయ రూపాయ అమృత శక్తే ఆదిమధ్యాంతరి గుణాయ సర్వేషా ఆదిభూతాన భక్తాన ఆత్మాన స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రానికి ఉలిక్కబడి చేసిన మహావిష్ణుమూర్తి, ఓ నారద, ఆ లోకంలో ఎందుకు వచ్చావయ్యా? నీ మనసులో ఏదైనా కోరికుంటే తప్ప నా లోకానికి రాదు కనుక నీ మనసులో ఏదైనా కోరిక ఉన్నదా, అది ఏదైనా ఉంటే తెలపగలవు అని చెప్పారు. వెంటనే నారద మహానుడు, ఓ మహానుభావ, నేను అన్ని లోకంలో తిరుగుతూ మార్గమధ్యంలో భూలోకం వెళ్ళానయ్యా. ఆ భూలోకంలో మానవులందరూ అనేక పాపకర్మలు అనుభవిస్తున్నారు. వారికి ముక్తి మార్గం మోక్షం కలగడం లేదు కనుక వారికి మోక్షం కలిగే మార్గాన్ని కలిగవలసిందయ్యా అని చెప్పాడు. వెంటనే చెప్తున్నాడు, ఓ నారద, ప్రజల యొక్క క్షేమం గురించి అడిగావు కాబట్టి నీ మనసులో మంచి సంకల్పం ఉంది చేత ఇది చాలా మంచిది కనుక నీ మీద పుత్రవాత్సల్యం చేత నేను ఇప్పుడు చెప్పేదాన్ని నమ్మటకు బహిర్గతం కాలేదు. నీ మీద వాత్సల్యం
బహిర్గతం చేస్తున్నాను అని చెప్పారు. వెంటనే ఆ యొక్క సత్యనారాయణ చెప్తున్నాడు, ఓ నారద, ఎవరైతే ఏ కర్మ అయితే గుర్తు చేస్తారో ఆ కర్మాన్ని కూడా తీరిపోవడము, ఏ సంకల్పం అయితే చేస్తారో ఆ సంకల్పం అంతా నెరవేరటకు ఒక వ్రతం ఉన్నదయ్యా. అదే సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపమైన సత్యనారాయణ స్వామి వ్రతమయ్యా. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో, వారు ఏ కోరికలు చేస్తారో ఆ కోరిక వారికి మోక్షం ఎటువంటి మార్గం, ఎటువంటి సంశయం లేదు చెప్పి చెప్పారు. ఆ మాటలు విని నారద మహాముని, ఓ ఆ వ్రత విధానం ఏమిటి, ఆ పూజా విధానం అంతా కూడా దానికి దేవత ఎవరు, ఇది ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ మాసం నాడు చేయాలి, ఏ తిథి నాడు చేయాలి అని చెప్పి అడిగేసరికి వెంటనే చెప్తున్నాడు, ఓ నారద, సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపం సత్యనారాయణ స్వామి నా అవతారమయ్యా. ఆ అవతారాన్ని మహావిష్ణుమూర్తి దానికి దేవత. ముందు ఎవరైతే చేయాలనుకున్నారో వారు ఉదయమే లేచి స్నాన సంధ్యాన్ని వర్తించుకుని మరణ మాధ్యావధానం చేసి మరణ సాయంకాలం స్నానం చేసి సాయ సంధ్యావనం చేసుకుని సూర్యాస్తమైన తర్వాత ఇంటి నుండి ఈశాన్యం గోమయం కలిగి దాని 5 రంగులు ముగ్గులు పెట్టి దాని మీద మండపం ఏర్పరిచి దాని మీద మంచి వస్త్రం పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద కలశం ఉంచాలయ్యా. ఆ కలశం ఎలా ఉండాలయ్యా అంటే బంగారం కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ తుదక మట్టిది కానీ పెట్టవచ్చును. మట్టిది కూడా పెట్టవచ్చును అన్నారు కదా, ఉన్నా కూడా మట్టిది లోభిత్వం ఉంటుంది. ఏదైతే చేస్తామో అదే మనకు లభ్యపడుతున్నది. కనుక ఎవరి నిత్యానుసారం కలశం ఏర్పరిచి దాని మీద ఒక కలశం ఏర్పరిచి దాని మీద గుడ్రకాయ పెట్టి దాని మీద సంగమ సప్రవాహన మీద సత్యనారాయణ స్వామి ఆవాహన చేయాలి. ఆ యొక్క ప్రతిమ ఏర్పాటు చేయాలి. ఆ ప్రతిమ ఎలా ఉండాలి అంటే ఒక గురిగించి బంగారం కానీ అందులో సగము కానీ బంగారం చేయించి దానికి పంచామృతం స్నానం చేయించి అది మండపం మీద గురించి పురుడు సూక్త విధానంగా యావచ్చేది ధ్యానావాహన షోడశోపచారం అంతేకాకుండా ముందు అన్ని విగ్రహములు కూడా తెలియకూడదు. గణేశుడు పూజ చేయాలి. తర్వాత దుర్గాగణపతి క్షేత్ర వాస్తుపురుడు బ్రహ్మ విష్ణు మహేష్ పత్ని సమేతగాను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గౌరీ గణపతులు బ్రహ్మాది పంచలోక పాలు ఆదిత్యాది నవగ్రహాలు ఇంద్రాది దృష్టిపాలు ఆయా స్థానంలో ఆవాహనకి ధ్యానావాహన షోడశోపచార పూజలను కూడా చేయాలి. ఆ పూజ పూర్తయిన తర్వాత స్వామికి నివేదన చేయాలి. ఆ నివేదనకి ఏం కావాలంటే ఆవు పాలు, గోధుమ నూక, బియ్యపు నూక, ఇవన్నీ కూడా పంచదార కేజీ పావులు ఏర్పడితే స్వామికి నివేదన చేయాలి. ఆ రాత్రంతా కూడా స్వామికి స్వామి యొక్క కథలన్నీ కూడా వింటూ ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి ఉదయం లేచి మరణ స్నానం చేసి ఆ స్వామికి పునఃపూజ చేసి మండపం అంతా కూడా ఎవరైతే చేయించారో వారికి దానం ఇవ్వాలయ్యా. ఇది మండపదానం చేసిన తర్వాత వారు ఇలా చేసుకుంటూ ఉంటే కనుక వారి అనతి కాలంలోనే అన్నీ కూడా భవబంధాలను విడిపోయి మోక్షం ఎటువంటి సంశయం లేదయ్యా. ఇది ఎప్పుడు చేయాలయ్యా అంటే ఇది కార్తీక మాసం మందు కానీ అఘమాసం మందు కానీ విశాఖ మాసం మందు కానీ ఏ శుభదిన మందు కానీ చేయవచ్చును. అంతేకాకుండా ఏకాదశ్యాం పౌర్ణమాయాం రవిశంకరుడు ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ రవిశంకరుడుగా ఇది దక్షిణాయనం కానీ ఉత్తరాయణం కానీ ఇది సంక్రమణంగా ఎప్పుడైతే రవి రాశిలో మారుతూ ఉంటాడో ఆ దినమంతా కూడా ఈ వ్రతం చేయవచ్చును. అంతేకాకుండా ఎవరు ఏ కష్టముల గురించి ఏం చేస్తారో ఆ కష్టముల యొక్క కోరికతో వేయటం వల్ల ఆ కష్టాలు ఏమైనా తీరిపోతాయా. అంతేకాకుండా 4 వర్ణముల వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు ఈ 4 వర్ణముల వారు కూడా ఈ యొక్క స్వామిని అత్యంత భక్తులతో చేయవచ్చునయ్యా. కనుక ఎవరైతే వ్రతాన్ని చేస్తారో ఈ వ్రతాన్ని ఎవరైతే చూస్తారో స్వామి యొక్క కథ వింటారో వారికి ఎటువంటి కష్టములన్నీ కూడా లేకుండా అన్ని కష్టములు తొలగి తిరుమ మోక్షం ఎటువంటి సంశయం లేదు చెప్పనే మహావిష్ణుమూర్తి నారద మహాముని చెప్పింది. సూత మహాముని ఋషుంద్రుడు కూడా స్కాందపుర నిర్వాకాండే ప్రత్యన్నాయ ప్రథమోధ్యాస నమ పార్వతీపదే.